విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. నిన్ను గుడిసెల్లోకి పంపిస్తాను లక్ష్మి అని ఆ రోజు నేను ఎన్నిసార్లు అనలేదు? అలా అన్నందుకే ఇవాళ ఆ రోజే గుడిసెల్లోకి షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది చాలు నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీపక్, రోజీ నన్ను ఏ మాట అందని నువ్వు అంతలా బాధపడ్డావు. ఇప్పుడు నువ్వు రోజీని అదే మాట అంటున్నావు. ఇంక నీకు రోజీకి తేడా ఏముంది? అమ్మా, మన తలరాత మనం అనుకున్నట్టు ఉండదు, కానీ మన బుద్ధి మనం ఎలా అనుకుంటే అలా మారుతుంది. ఎవరికి ఎలా రాసుంటే అలా జరుగుతుంది. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించడం, ఆనందించడం అనవసరం. ఇక మీదట అలాంటి ఆలోచనలు రానియకుండా ఉంటే మంచిది. నమస్కారం పరమేశ్వర. కూర్చో. అంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చాడని దర్జాగా రాణిగారిలా ఉండే మీకు ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది పరమేశ్వర? తప్పలేదు ఆండాళ్ళు. అవునులేండి, అప్పుల వాళ్ళ వెనకాల పడి తరుముతూ ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు పరమేశ్వర? ఆ లక్ష్మీదేవితో పంతానికి పోయి చివరికి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఎక్కడైనా 10 రూపాయలు అప్పు తీసుకుంటే అది తీర్చేదాకా నాకు నిద్ర పట్టదు. పాపం, ఇన్ని అప్పులు పెట్టుకుని మీరెలా భరిస్తున్నారో. అందుకే కదా ఆండాళ్ళు ఈ ఇల్లు అమ్మకానికి పెట్టాను. ఈ ఇల్లు అమ్ముడుపోతే మొత్తం అప్పులన్నీ తీరిపోతాయి. నిజమే పరమేశ్వర, అప్పులు తీరిపోతాయి, కానీ మీరెక్కడికి పోతారు అని. ఎంతో ముచ్చటపడి కొనుక్కున్నారు ఈ ఇల్లు. ఈ ఇల్లంటే మీకు ఎంత ప్రేమో ఎంత ప్రాణమో నాకు బాగా తెలుసు. అంతగా అనుబంధం పెంచుకున్న ఈ ఇంటిని అమ్మేస్తున్నారంటే నాకే బాధగా ఉంది పరమేశ్వర. మీరెలా తట్టుకుంటున్నారో. అంతకు మించి వేరే దారి కనపడ్డం లేదా ఆండాళ్ళు? అదే మాట పరమేశ్వర, కనపడలేదు అనకండి, వేరే దారి ఉంది. అయినా మీరు దాన్ని చూడలేదు, పట్టించుకోలేదు. ఏంటి నువ్వనేది? అలా అడుగుతారేమిటి పరమేశ్వర? చెట్టంత మనవడు 2 చేతులా సంపాదిస్తున్నాడుగా. అసలు ఆ మనవడు కోసమేగా అంత డబ్బు తగిలేసి లంకంత కొంపుకొన్నారు. చూస్తూ చూస్తూ దాన్ని అమ్మేసుకుంటారా? అమ్మేశారే అనుకోండి, ఎక్కడుంటారు? బయట అద్దెలు మండిపోతున్నాయి. అలాగని వెళ్ళి ఏ చెట్టు కిందో కాపురం పెట్టలేరుగా. అందుకని నా మాట విని మీ మనవడిని సాయం చేయమని అడగండి. ఎలాగోలా ఇల్లు కాపాడుకుంటే అప్పులు ఎలాగైనా తీర్చొచ్చు. ఆండాళ్ళు, మరోసారి ఆ మాట అనుకో. తప్పు మాట ఏమన్నాను పరమేశ్వర? వెళ్ళి మనవడిని డబ్బడమన్నాను, అంతేగా. వాడెవడు నాకు డబ్బివ్వడానికి? వినోద్ నన్ను కాదని ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ లక్ష్మీదేవితో చేతులు కలిపాడు. ఆ రోజే నా మనవడు నాకు లేడు అనుకున్నాను. నిజంగా అమ్మమ్మ అనే అభిమానం ఉంటే వాడు నన్ను వదిలి వెళ్లేవాడు కాదు, బిజినెస్ లో నన్ను దెబ్బతీసేవాడు కాదు, ఆ లక్ష్మీదేవి కొంగు వెనకాల చేరేవాడు కాదు. వాడెప్పుడైతే ఆ పని చేశాడో అప్పుడే నేను వాడిని మర్చిపోయాను. నిజమే పరమేశ్వర, కానీ పరిస్థితులు ఇలా వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా. అప్పులు వాళ్ళ కాళ్ళు పట్టుకునే బదులు మనవాడి కాళ్ళు పట్టుకుంటాను. అందులో తప్పేమిటి? ఆండాళ్ళు, ఇక నీ వాగుడాపి బయటకెళ్తావా? ఎందుకలా అరుస్తారు పరమేశ్వర? ఆస్తి, పరువు, ప్రతిష్ట అన్నీ పోయాయి. ఇంకేం మిగిలిందని అంత గట్టిగా అరుస్తున్నారు? వ్యాపారంలో నష్టాలు, చుట్టూ అప్పుల వాళ్ళు, మూతపడిపోయిన ఫ్యాక్టరీలు, ఇదేగా మీ వైభోగం. అయినా ఎందుకలా మిడిసిపడిపోతున్నారు? ఇవాళో రేపో ఎవడో కొనుక్కుని ఈ కొంపకు కూడా తాళాలు వేసిస్తాడు. అక్కడితో తట్టా బుట్టా సర్దుకుని రోడ్డు మీద పడాల్సిందేగా. అందుకని పాత రోజీని అన్న సంగతి మర్చిపోయి కాస్త నోరు దగ్గర పెట్టుకుంటే మంచిది. అయినా నాకెందుకులేండి, ఇల్లు అమ్ముకున్నాక ఏ అద్దె కొంపలోకి వెళ్తారో, ఏ పూరి గుడిసెల్లోకి వెళ్తారో అని చూద్దామని వచ్చాను, అంతే. వస్తాను పరమేశ్వర. ఓ అమ్మగారు, ఏవో సొల్లు కబులు చెప్పినా ఆండాళమ్మగారు చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తుంది. ఈ నోదుబాబుకి మీరంతే ప్రేమ, అభిమానం ఉన్నాయి. ఈ ఇంటి సంగతి చెప్తే ఆ బాబుగారు కాదనరు, తప్పకుండా సాయం చేస్తారు. ఇంతలా బాధపడే బదులు ఒక్కపాలు ఆ బాబుగారిని అడిగి చూడండి అమ్మా. అడగను నువ్వు కాలో. వాణ్ణే కాదు, మనసు చంపుకుని
ఈ రోజు ఎవరిని ఏమీ అడగదు. ఆస్తి, అంతస్తు, పరువు, మర్యాద అన్ని పోతే పోని, నా ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకోలేను. నేను వెళ్లి వినోద్ చేతులు పట్టుకుని సహాయం చేయమని అడిగినా అది లక్ష్మీదేవి కాళ్ళు పట్టుకుని అడిగినట్టే. చావనైనా చస్తాను కానీ అలాంటి పరిస్థితి మాత్రం రానివ్వను. నమస్తే సాబ్. రామ్ సింగ్, ఏమిటింత లేటు? నీకోసం గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎక్కడ సాబ్, ఏదో ఒక పని, అస్సలు ఖాళీ లేదు. మీరు పిలిచారు కాబట్టి వచ్చాను. ఏమిటంత బిజీ? 4 చోట్ల తిరిగి ఫైనాన్స్ ఇప్పిస్తేనే కదా సాబ్ నాకు కమిషన్ వచ్చేది, నేను బతికేది. ఈ కబుర్లు చెప్పకు. అవసరమైతే నువ్వు ఫైనాన్స్ చేయగలవు, కానీ పైకి మాత్రం ఈ కమిషన్ మీదే బతుకుతున్నట్టు మాట్లాడతావు. అదే కదా నీ టెక్నిక్. ఊరుకోండి సాబ్, మీరు మరీ జోకులేస్తారు. ఫైనాన్స్ ఇచ్చే తాహతే ఉంటే హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని వచ్చిన వడ్డీతోనే బతికెద్దును. ఉదయం నుంచి ఇలా కాకిలా తిరిగే అవసరం లేదు సాబ్. అది సరే, ఏమిటి అర్జెంటుగా రమ్మన్నారు? రోజు ఇల్లమ్మే బాధ్యత నీకు అప్పచెప్పింది అనుకుంటాను. అవును సాబ్, మొదటి నుంచి తెలిసిన వాడిని కదా, అందుకని నాకే అప్పచెప్పారు. అదేం కాదులే, నువ్వైతే జనాల్ని మాయ చేసి తను అనుకున్న రేటు కంటే ఎక్కువ ఇప్పిస్తావని అప్పచెప్పింది. నువ్వు తక్కువ వాడివి కాదు, ఆ రోజు తక్కువది కాదు. మీరు అన్నీ అలాగే అంటారు సాబ్. అయినా జమానా మారిపోయింది సాబ్. ఇది వరకు రోజు మేం సాబ్కి ఫైనాన్స్ కావాలంటే నేనని పోటీ పడేవారు సాబ్. ఇప్పుడు మేం సాబ్ పేరు చెప్తేనే భయపడి పారిపోతున్నారు సాబ్. ఇల్లు కొనడానికి కూడా ఎవరూ ముందుకి రావడం లేదు సాబ్. ఏ తలమాసిన వాడు వస్తాడులే గాని ఇందులో నీకు బాగానే కమిషన్ ముడుతుందనుకుంటాను. పిండి కొద్దే రొట్టె అని ఇంటికి రేటు బాగా వస్తే గిట్టుబాటు అవుతుంది, లేకపోతే శ్రమ తప్ప పెద్ద లాభం ఉండదు. హ, ఏదో ఊరికే దేశసేవ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఆ ఇంటికి రేట్ ఎంత పడుతుంది? మంచి సెంటరు, మెయిన్ రోడ్డు పక్కన ఉంది. సైట్ ఖరీదే ₹1,00,00,000 పైన ఉంటుంది సాబ్. అంటే మొత్తం అంతా కలిపి 2 కోట్లు ఉంటుందన్నమాట. ఈజీగా ఉంటుంది సాబ్. అయినా అంత రేటు చెప్పుకోవడానికే గానీ కొనేవాళ్ళు ఎవరూ లేరు సాబ్. ఒకవేళ ఉన్నా అంత రేటు పెట్టి ఎవరూ కొనకుండా నువ్వు చూడాలి. అదేమిటి సాబ్? అదంతే. అసలు నిన్ను ఆ పని మీదే పిలిపించాను. చెప్పండి సాబ్. చెప్తాను. రోజు ఇంటికి 50 లక్షలకు మించి మార్కెట్లో రేటు పలకకుండా చేయాలి. 50 లక్షలా? అవును. అంతకు మించి ₹1 కూడా ఎవ్వడూ ఎక్కువ ఇచ్చి ఆ ఇల్లు కొనకూడదు. అలా కొనకుండా చేసే బాధ్యత నీ మీద పెడుతున్నాను. 50 లక్షలు చాలా తక్కువ సాబ్. మేం సాబ్ చేసిన అప్పులు తీర్చలేకే ఇల్లు అమ్ముకుంటున్నారు. 50 లక్షలతో ఆవిడ అస్సలు కూడా తీరదు సాబ్. అందుకే కదా నీకు ఈ పని అప్పచెప్తున్నాను. మార్కెట్లో అందరినీ బతిమాలుతావో, బెదిరిస్తావో, ఎలా నచ్చజెప్తావో నాకు తెలీదు. 50 లక్షలకు మించి ఆ ఇంటికి రేటు పలకూడదు. అదెలా కుదురుతుంది సాబ్? నువ్వు తలుచుకుంటే కుదురుతుంది. గట్టిగా చెయ్యాలనుకుంటే 50 లక్షలు కాదు, 25 లక్షలు కూడా రాకుండా చేయగలవు. అవన్నీ సరే సాబ్, అంత తక్కువ రేటుకి అమ్ముడుపోతే నేను లాస్ అయిపోతాను సాబ్. రేటు తగ్గితే కమిషన్ తగ్గిపోతుంది. ఆ సంగతి మర్చిపో. మార్కెట్లో ఆ ఇంటికి ఎంత రేటు వస్తుందో ఆ రేటుకు తగ్గ కమిషన్ నీకు వస్తుంది. అదేలా సాబ్? ఎలాగంటే నీకు ఆ కమిషన్ నేనిస్తాను.
అంచేత నీ కమిషన్ పోతుందని నువ్వు భయపడక్కర్లేదు. నువ్వెంత తక్కువకు అమ్మించినా నీకు రావాల్సిన కమిషన్ నీకు వస్తుంది. నా కమిషన్ నాకు మీరు ఇస్తానంటే ఇంకేమిటి సాబ్, ఎంత తక్కువ రేటుకైనా అమ్ముడుపోయేలా చూస్తాను. ఎక్కువకి అమ్మాలంటే కష్టం, కానీ తక్కువకి అమ్మడం ఏముంది సాబ్. దట్స్ గుడ్. ఇప్పుడు రామ్ సింగ్ అనిపించుకున్నావు. ఇంకెందుకు లేటు, వెళ్ళి ఆ పని మీద ఉండు. ఫైనల్ రేటు 50 లక్షలు. రోజు ఇల్లు అమ్ముడుపోవాలి, కానీ అప్పులు మాత్రం తీరకూడదు. ఆ మనస్తాపంతో నిజంగానే పిచ్చిదైపోవాలి. మరి నేను వెళ్ళొస్తాను సాబ్. మంచిది. ఒక మంచివాణ్ణి చెడ్డవాణ్ణి చేస్తే ఆ చెడు ఏ రేంజ్లో ఉంటుందో నీకు తొందరలోనే చూపిస్తాను రోజీ. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చోండి. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? ఇల్లు అమ్మకానికి ఉందని తెలిసి మాట్లాడటానికి వచ్చాను. మీరేం చేస్తుంటారు? బెల్లం చింతపండు హోల్సేల్ బిజినెస్ ఉంది. ఐసీ. ఈ ఇంటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే వచ్చారా? అవును మేడం. మీకు నచ్చితే వెంటనే సింగిల్ పేమెంట్లో ఇచ్చేయాలి. చెక్ ఇస్తాను తర్వాత ఇస్తాను అంటే లాభం లేదు. ముందే చెప్పండి, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి. డబ్బు రెడీ మేడం, మీరు ఒప్పుకుంటే స్పాట్ పేమెంట్ చేసేస్తాను. రేట్ ఎంతో చెప్తే. 3 crores. 3 కోట్ల? సైట్ కాస్టే 2 కోట్లకు పైన ఉంటుంది. అనుమానం ఉంటే మార్కెట్లో అడిగి చూడండి. అది కాదు మేడం, మరో మాట చెప్పండి. ఇది కూరగాయల బేరం కాదు. చెప్పిన రేట్ ఇచ్చే, వెంటనే అగ్రిమెంట్ రాసిచ్చేస్తాను. మేడం, ఇదేం కొత్త ఇల్లు కాదు. ఎవరో కట్టించుకున్నది మీరు కొన్నారు అంటే అప్పుడే 2 చేతులు మారాయన్నమాట. నేను 3వ ఓనర్ అవుతాను. ఇంటి ఖరీదు 75 లక్షలకు మించి చేయదు. కాదు కూడదు అనుకుంటే మీరు ఖర్చులకి మరో 2 లక్షలు తీసుకోండి. మీరు సరేనంటే అగ్రిమెంట్ రాసేసుకుందాం. ముందు ఇక్కడి నుంచి లే. అసలు ఇలాంటి ఇల్లు ఎప్పుడైనా చూసావా నువ్వు? ఇదేమన్నా బెల్లం చింతపండు దాచుకునే గోడౌన్ అనుకుంటున్నావా? ఇల్లు లొకాలిటీ అన్ని చూసి కూడా బేరాలాడుతున్నావా? ఆ రేటుకి నా అవుట్ హౌస్ కూడా రాదు నీకు. వెళ్ళో, వెళ్ళా డబ్బుతో బెల్లమో చింతపండో కొనుక్కో. వెళ్ళో. ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? మర్యాద ఉన్నవాడెవడు నీలా చిల్లర బేరాలు చేయడు. ముందు బయటికి నడు. నడుస్తాను. ఇదేమన్నా మైసూర్ మహారాజా ప్యాలెస్ అనుకుంటున్నావా? జైపూర్ కోట అనుకుంటున్నావా? ఈ ముసల కొంపకి 3 కోట్లు తగలేలేను. నేనే కాదు, బుర్రన్నవాడెవడు అంత రేటు పెట్టుకొనడు. చూస్తానుగా మార్కెట్లో ఆ రేటుకి ఎలా అమ్ముతావో. నమస్తే మేం సాబ్. రా రామ్ సింగ్, కూర్చో. ఇంటి సంగతి ఏం చేసావు? మంచి పార్టీని చూడమని చెప్పాను కదా. ఆ పనిలోనే ఉన్నాను మేం సాబ్. అలా అంటే ఎలా రామ్ సింగ్? ఏదో ఒకటి తొందరగా సెటిల్ చేయాలి. లేకపోతే ప్రతి పనికిరాని వాడు వచ్చి 25-50 అని బేరాలాడుతున్నాడు. మనం అనుకున్న రేట్ ఇచ్చేవాళ్ళు కావాలి. అక్కడే ఉంది మేం సాబ్ ప్రాబ్లం. ఏంటి? మీరు చెప్పిన రేటుకి ఎవరు ముందుకి రావడం లేదు మేం సాబ్. మార్కెట్లో అందరూ ఒక రేటుకి ఫిక్సప్ అయిపోయి అంతకంటే ఎక్కువ ఇచ్చి కొనకూడదనే డెసిషన్ తీసుకున్నట్టున్నారు. అందుకనే ఎవరిని అడిగినా అదే రేటు చెప్తున్నారు. ₹1 కూడా ఎక్కువ అంటున్నారు మేం సాబ్. ఉన్న 10 మంది తప్ప ఇల్లు కొనడానికి వేరే ఎవరు లేరా రామ్ సింగ్? చాలా మంది ఉన్నారు మేం సాబ్, కానీ మీకు ప్రస్తుతం డబ్బు అవసరం కదా. ఒక్కసారిగా అంత క్యాష్ ఇచ్చి కొనేవాళ్ళు లేరు. వాయిదాల పద్ధతిలో కొనే చిల్లరగాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీకు లాభం ఏంటి? అప్పులు తీర్చడానికే కదా ఇల్లు అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చారు. డబ్బు ఒక్కసారి వస్తే అప్పులు వెంటనే తీర్చేయచ్చు. అలా ఇవ్వగలిగిన వాళ్ళంతా ఒకే రేటుకి ఫిక్సప్ అయి కూర్చున్నారు. మీరు రేటు తగ్గించరు, వాళ్ళు పెంచరు. ఎలా సెటిల్ అవుతుంది ఈ వ్యవహారము? సరే, నీ వల్ల కాలేదు కదా, వదిలే. నా ప్రయత్నాలు నేను చేస్తాను. నేను అనుకున్న రేటుకి ఇల్లు అమ్ముడుపోయేలా చూస్తాను. చూస్తావుగా? మంచిది మేం సాబ్. ఏదైనా పార్టీ దొరికితే వెంటనే వస్తాను మేం సాబ్. హాయ్ వినోద్. హాయ్. త్వరగానే వచ్చేసావే. పద సరదాగా బయటికి వెళదాం. ఏమిటి నాన్న అంత హుషారుగా ఉన్నావు?
రోజీ ఇల్లమ్మేసి త్వరలోనే రోడ్డున పడబోతుంది మై బాయ్. నా ఉత్సాహానికి ఉల్లాసానికి కారణం అదే. మనస్సు ఆనంద డోలికల్లో తేలుతూ హాయిగా ఉంది. సో లెట్ us సెలబ్రేట్ ది హ్యాపీ అకేషన్. నీకు ఓ మంచి ట్రీట్ ఇస్తాను. ఎక్కడిమ్మంటావో చెప్పు. చాయిస్ ఇస్ యువర్స్. మై డియర్ షేక్స్పియర్, నువ్వేంటి మొహం అలా వెలాడేశావు? ఇలాంటి హ్యాపీ అకేషన్ మళ్ళీ రాదు. కమాన్, చీర్ అప్ మ్యాన్. ఐఎమ్ సారీ నాన్న. గ్రాని ఇల్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చిందంటే నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. వినోద్, నీకు నానమ్మ గాలి తగిలినట్టుంది. మొన్న నానమ్మ కూడా ఇలాగే అంది. డైరెక్ట్గా తిట్టలేదు కానీ ఆల్మోస్ట్ ఆ లెవెల్లోనే మాట్లాడింది. నానమ్మ అలా అనడంలో తప్పే ఉంది నాన్న. మై గాడ్, కన్న తండ్రిని నన్నే తప్పు పడతావా? పితృద్రోహి. ముందు ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకో. దేనికి నాన్న? సినిమాలో హీరో తలకి దెబ్బ తగిలి గతమంతా మర్చిపోయినట్టు నీ గ్రానీ పెట్టిన కష్టాలు అప్పుడే మర్చిపోయావా? నానమ్మని మనల్ని విడిదీయడానికి ట్రై చేసింది, మన కాపురాలు చెడగొట్టింది, చివరికి నన్ను లీగల్గా మర్డర్ చేయడానికి ప్రయత్నించింది. ఇలా 1-2 1,00,000 స్కాములున్నాయి. నేను కాదనడం లేదు నాన్న. ఆవిడేదో మూర్ఖంగా బిహేవ్ చేసినా చివరికి మనందరం కలిసాం గానీ విడిపోలేదు కదా. నువ్వేంటి వినోద్ ఇలా మాట్లాడుతున్నావు? మీ గ్రానీని సపోర్ట్ చేస్తున్నావేంటి? కొంపదీసి మళ్ళీ పార్టీ మార్చేసావా ఏంటి?